స్తోత్రములు. ఈరోజు మరో దేవుని వాక్యంతో మీ ముందుకొస్తున్న మీ సత్యోత్తమును. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 19 నుండి 25వ వచనం వరకు. ఆ దినమున ఐగుప్తు దేశము మధ్యన యెహోవాకు ఒక బలిపీఠమును, దాని సరిహద్దు వద్ద యెహోవాకు ప్రతిష్ఠితమైన ఒక స్తంభమును ఉండును. అది ఐగుప్తు దేశంలో సైన్యములకు అధిపతియగు యెహోవాకు సూచనగాను సాక్షార్థముగాను ఉండును. బాధకులను గూర్చి వారు యెహోవాకు మొర్రపెట్టగా ఆయన వారి నిమిత్తము సూర్యుడైన ఒక రక్షకుని పంపును. అతడు వారిని విమోచించును. ఐగుప్తీయులు తెలుసుకున్నట్లు యెహోవా తన్ను వెల్లడిపరుచుకును. ఆ దినమున ఐగుప్తీయులు యెహోవాను తెలుసుకుందరు. వారు బలి నైవేద్యములను నర్పించి ఆయనను సేవించెదరు. యెహోవాకు మొక్కుకొనెదరు. తాము చేసుకున్న మొక్కుబడులను చెల్లించెదరు. యెహోవా వారిని కొట్టును. స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును. వారు యెహోవా వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును. ఆ దినమున ఐగుప్తు నుండి అషూరుకు రాజమార్గం ఏర్పడును. అషూరీయులు ఐగుప్తునకును, ఐగుప్తీయులు అషూరునకును వచ్చుచూ పోవుచూ ఉందరు. ఐగుప్తీయులను అషూరీయులను యెహోవాను సేవించెదరు. ఆ దినమున ఐగుప్తు అషూరీయులతో కూడా ఇశ్రాయేలు 3వ జనమై భూమి మీద ఆశీర్వాద కారణముగా ఉండెను. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా జనమైన ఐగుప్తీయులారా, నా చేతుల పని అయిన అషూరీయులారా, నా స్వాస్థ్యమైన ఇశ్రాయేలీయులారా, మీరు ఆశీర్వదింపబడ్డరని చెప్పి వారిని ఆశీర్వదించును. ఆమేన్. మరో దేవుని వాక్యంతో రేపు మీ ముందు ఉంటాను. అందరికీ శుభరాత్రి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు కృప, కాపుదల, రక్షణ, ఆశీర్వాదము మనందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.